Hello, students. How are you? Yeah, you all are fine at your homes. In science, last time we discussed the topic clothing and housing and clothing. Yes, మన హౌస్ని ఎలా నీట్గా ఉంచుకోవాలి చెప్పుకున్నాం కదా. ఎస్ వి డిస్కస్ దట్ నో. అండ్ నెక్స్ట్ క్లోతింగ్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. క్లోత్స్ ఎలా వస్తాయో చెప్పుకున్నాం కదా. ఎస్ క్లోత్స్ ఫ్యాబ్రిక్స్ ఆర్ టూ టైప్స్ అని చెప్పాను కదా. వన్ ఈజ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ natural fibers and another one is man-made fibers. And okay, let's we discuss what is the natural fiber. Okay, fibers that are obtained from their plants or animals are called natural fibers. Fibers that are obtained ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. కొన్ని ఫైబర్స్ ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి వస్తాయి. లైక్ కాటన్ ప్లాంట్ ఉంది. కాటన్ ప్లాంట్ నుంచి ఏమొస్తాయి? కాటన్ వస్తుంది. ఆ కాటన్ని ఏం చేస్తారు? థ్రెడ్ లాగా చేస్తారు. ఆ థ్రెడ్ని ఏం చేస్తారు? కలిపి ఒక క్లాత్ లాగా చేస్తారనమాట. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్స్ ఆర్ కాటన్, వూల్ అండ్ సిల్క్. ఇవి న్యాచురల్గా వస్తాయి. ఎక్కడి నుంచి? ప్లాంట్స్ నుంచి వస్తాయి, యానిమల్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, fibers from plants. We get fibers such as cotton from cotton plant and jute from jute plants. We get some fibers like cotton and jute that are comes from cotton and jute plants కూడా ఉంటాయి. మీ ఫాదర్స్ని అడగండి, డాడీ జూట్ ప్లాంట్స్ చూసావా నువ్వు ఎప్పుడైనా అని చెప్తారు. జూట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ మనకి రైస్ బ్యాగ్స్ వస్తాయి, కొన్ని రైస్ బ్యాగ్స్. అవి ఎక్కడి నుంచి వస్తాయి? జూట్ నుంచి వస్తాయి అన్నమాట. ఆ రైస్ బ్యాగ్స్ని జూట్ ప్లాంట్ నుంచి వచ్చిన జూట్ని తీసి బ్యాగ్స్ చేస్తారు. వి వేర్ కాటన్ క్లాత్స్ డ్యూరింగ్ సమ్మర్ బికాస్ దే కీప్ అస్ కూల్. వి వేర్ కాటన్ క్లాత్స్ మనం ఎప్పుడు వేసుకుంటాం? సమ్మర్ టైంలో వేసుకుంటాం. ఎందుకు? మన బాడీని కూల్గా ఉంచడానికి అండ్ మనకు వచ్చిన స్వెట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి, అవునా కదా. వి మేక్ రోప్స్, బ్యాగ్స్ అండ్ అదర్స్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ జూట్ ఫైబర్. అండ్ మనం బ్యాగ్స్, రోప్స్ ఇంకా అలాంటి ప్రొడక్ట్స్ని లైక్ మ్యాట్స్ ఇవన్నీ ఏం చేస్తారు? జూట్ నుంచి చేస్తారనమాట. ఓకేనా. ఫైబర్స్ అయితే ప్లాంట్స్ నుంచి వస్తాయో ఆ ఫైబర్స్ని ప్లాంట్ ఫైబర్స్ అంటారనమాట. మనకి ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి. ఒకటి కాటన్ నుంచి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జూట్ నుంచి వస్తాయి. ఫైబర్స్ ఫ్రమ్ యానిమల్స్. వి గెట్ ఫైబర్స్ సచ్ యాజ్ wool from sheep and silk from silkworms. We get fibers such as wool from షీప్ నుంచి మనకి కొన్ని షీప్స్, ఇక్కడ పిక్చర్లో చూడండి, ఇక్కడ షీప్ ఉంది కదా. ఈ షీప్కి చూడండి పైన అంతా ఊల్ ఉంది. ఆ ఊల్ని ఏం చేస్తారు? ఆ షీప్ నుంచి వచ్చిన ఊల్ని ఇక్కడ చూడండి నెక్స్ట్ పిక్చర్లో అక్కడ ఊల్ పిక్చర్ ఉంది చూడండి. ఆ ఊల్ లాగా చేస్తారు. ఆ ఊల్ని ఏం చేస్తారు? మనకి టై చేసి క్లాత్ చేస్తారనమాట. ఊల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? షీప్ నుంచి వస్తాయి. వి వేర్ woolens in the winter to keep warm. మనం వూలెన్ క్లాత్స్ ఎప్పుడు వేసుకుంటాం? వింటర్లో వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? మన బాడీని వామ్గా ఉంచుకోవడానికి. బయట వెదర్ అప్పుడు వింటర్ సీజన్లో కూల్గా ఉంటుంది కదా, అప్పుడు వూలెన్ క్లాత్స్ వేసుకుంటే ఏమవుతుంది? వామ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు వేసుకుంటాం మనం వూలెన్ క్లాత్స్? వింటర్ సీజన్లో వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సిల్క్ వామ్స్ చూడండి, అక్కడ సిల్క్ వామ్ పిక్చర్ ఉంది చూడండి. సిల్క్ వామ్ ఏం చేస్తుంది? సిల్క్ ఇస్తుంది అనమాట. తన బాడీ చుట్టూ ఏం చేస్తుంది? క్యాటర్పిల్లర్ని చూసుంటారు కదా మీరు. క్యాటర్పిల్లర్ని ఏం చేస్తుంది? తన బాడీ చుట్టూ ఒక లేయర్, వైట్ కలర్ లేయర్ లాగా ఫామ్ చేసుకుంటుంది కదా. అలాగే సిల్క్ వామ్ ఏం చేస్తుంది? తన బాడీ చుట్టూ సిల్క్ని చుట్టేసుకుంటుంది అనమాట. అలా రౌండ్ చుట్టేసుకుంటుంది. ఆ చుట్టేసుకున్న సిల్క్ని ఏం చేస్తాం మనము? సిల్క్ వామ్ నుంచి డివైడ్ చేసి సిల్క్ శారీస్ మేక్ చేస్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజ్లో సిల్క్ శారీస్ ఉన్నాయి చూడండి. ఎస్. అండ్ నెక్స్ట్ హియర్ ఈజ్ అనదర్ వన్, man-made fibers. Fibers that are made by man are called man-made or synthetic fibers.
ఏ ఏవైతే మ్యాన్స్ అంటే హ్యూమన్స్ చేస్తారో వాటిని ఏమంటారు మ్యాన్ మేడ్ ఫైబర్స్ కానీ సింథటిక్ ఫైబర్స్ కానీ అంటారు. సింథటిక్ ఫైబర్స్ లుక్ ఎట్ SYNTHETIC synthetic fibers. Look at the keyword box. Made by combing chemical substance rather than being produced by plants or animals. అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే యానిమల్స్ నుంచి వచ్చిన వాటికి ఏం చేస్తారు, కొంచెం కెమికల్స్ సబ్స్టెన్స్ కలిపి ఏం చేస్తారు, కెమికల్ సబ్స్టెన్స్ని కలిపి ఏం చేస్తారు, ఒక ఫైబర్ చేస్తారనమాట. ఆ ఫైబర్నే సింథటిక్ ఫైబర్ అంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్ ఆర్ నైలాన్ అండ్ పాలిస్టర్. నైలాన్ క్లాత్స్ ఉంటాయి. నైలాన్ క్లాత్స్ మీ మదర్ని అడగండి, మమ్మీ షో మీ నైలాన్ క్లాత్ అని అడగండి ఒకసారి, నైలాన్ క్లాత్ని చూపిస్తుంది మీ మమ్మీ. అంటే పాలిస్టర్ క్లాత్ని కూడా అడగండి, మమ్మీ ఒకసారి నాకు పాలిస్టర్ క్లాత్ ఎలా ఉంటుందో చూపించు మమ్మీ అని అడగండి, ఒకసారి చూపిస్తుంది మీ మమ్మీని. నైలాన్ క్లాత్ పాలిస్టర్ క్లాత్ ఎలా ఉంటుందో మీరు టచ్ చేసి ఫీల్ అవ్వండి. వి మేక్ రోప్స్, రెయిన్ కోట్స్, clothes and blankets using synthetic ఫైబర్స్ని యూజ్ చేసి ఏం చేస్తాము, రోప్స్ చేస్తారు. నైలాన్ రోప్స్ ఉంటాయి. రోప్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఇంట్లో, ఎల్లో కలర్ రోప్స్, పింక్ కలర్ రోప్స్ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి, నైలాన్ నుంచి వస్తాయి. నైలాన్ రోప్స్, క్లోత్స్ అండ్ నెక్స్ట్ రెయిన్ కోట్స్ ఉంటాయి కదా, మనం వేసుకుంటాం రైనీ సీజన్లో వేసుకుంటాం కదా. రైనీ సీజన్లో వేసుకునే రెయిన్ కోట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు, సింథటిక్ ఫైబర్ నుంచి వస్తాయి అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద టాపిక్. అండ్ దెర్ ఈజ్ on the next page, there is a page number 174. There is a choose the correct answers, 2 questions according to that page. Okay, look at there. What kind of fiber would it be if your dress is made of a polyester ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి మన పాలిస్టర్ డ్రెస్లు వేసుకుంటాం కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది, వూల్ నుంచి వస్తుందా, కాటన్ నుంచి వస్తుందా, సింథటిక్ ఫైబర్ నుంచి వస్తుందా, సింథటిక్ ఫైబర్ నుంచి వస్తుంది. వై వుడ్ ఐ నాట్ బీ able to find a synthetic fibers growing in plants or in nature? ఎందుకు మనం సింథటిక్ ఫైబర్స్ని నేచర్లో కానీ లేదా ప్లాంట్స్ నుంచి కానీ న్యాచురల్గా రావడం చూడలేము, ఫైండ్ చేయలేము. ఎందుకంటే సింథటిక్ ఫైబర్స్కి కొన్ని కెమికల్ యాడ్ చేస్తారు. సింథటిక్ ఫైబర్స్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మనం కెమికల్ యాడ్ చేస్తాం కాబట్టి. మ్యాన్ మేడ్ ఫైబర్ ఇప్పుడు ప్లాంట్స్ నుంచి వచ్చిన కొన్ని ఐటమ్స్ని తీసుకొని వాటికి కెమికల్ సబ్స్టెన్స్ యాడ్ చేసి ఆ ఫైబర్స్ చేస్తామన్నమాట. ఆ ఫైబర్స్ ఎలా ఉంటాయి, సింథటిక్ ఫైబర్స్ ఎలా ఉంటాయి, బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అందుకని మనం నేచర్లో వాటిని చూడలేము. ఓకే, చూద్దామా వాట్ ఈజ్ ఏ క్వశ్చన్, ఏ ఆన్సర్ కరెక్ట్. బికాస్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ jute, because it is made up of cotton, because it is made by man. ఎందుకు, because it is made by man. Okay, and next pitch practice. Look at the practice box, filling the blanks with the correct word. Okay, there is a 4 blanks, we have to fill this box with the correct word. Okay, first one is a clean house should have large and airy windows. Windows yes, windows. And next, keeping things in their proper place makes a house look dirty or tidy. Is dirty. And next, ఫైబర్స్ ఆర్ స్నాప్ ఇంటూ ఫైబర్స్ని స్నాప్ చేసి ఎలా అవుతాయి ఫైబర్స్ స్నాప్ ఇంటూ ఫ్యాబ్రికా థ్రెడ్స్ని టుగెదర్ చేస్తే ఏమవుతుంది, ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ని ఏం చేస్తారు, స్టిచ్ చేసి క్లోత్స్ లాగా చేస్తారనమాట, మనం వేసుకునే క్లోత్స్ లాగా చేస్తారు. అండ్ నెక్స్ట్, వి వేర్ డాష్ క్లోత్స్ డ్యూరింగ్ సమ్మర్ బికాస్ దే కీప్ అస్ కూల్. విచ్ క్లోత్స్? ఎస్, వి వేర్ కాటన్ క్లోత్స్.
during the summer to keep us the body cool. When we wear woolen clothes, we wear woolen clothes during winter to keep our body warm. And this is our lesson. I hope you all are understand. Thank you.